అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. అత్యంత కీలకమైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను ప్రక్షాళన చేశారు. ఒకే ఒక్క సంతకంతో ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బంది మొత్తాన్ని బదిలీపై పంపించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే అత్యంత వివాదాస్పదమైన పోలీస్ స్టేషన్గా చెబుతుంటారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్. అత్యధిక ఎఫ్ఐఆర్ రేటు నమోదవుతున్నది ఇక్కడే. మొత్తం 5 సెక్టార్లుగా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. ఎల్లారెడ్డిగూడ, హనుమాన్ టెంపుల్, ఇమాంగూడ, శ్రీనగర్ కాలనీ, శాలివాహన్ నగర్, నాగార్జున నగర్, సుభాష్ నగర్, శారదా కాలనీ, ఆర్బీఐ క్వార్టర్స్, వడ్డెర బస్తీ, షాలిమార్ జంక్షన్, కేశవ్ నగర్, అప్పర్ బస్తీ, ప్రతాప్ నగర్, శ్రీనగర్ కాలనీ పార్క్ ఏరియా, జర్నలిస్ట్ కాలనీ, ఎన్ఎఫ్సిఎల్, నాగార్జున సర్కిల్, నాగార్జున హిల్స్ ఈ స్టేషన్ పరిధిలోకి వస్తాయి. ఈ స్టేషన్ పరిధిలో అమీర్పేట్, ఎలిఫెంట్ హౌస్, శాంతినగర్, దుర్గానగర్, బొంగుల బస్తీ, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, లాల్ బంగ్లా, అభయనగర్, అపరాజిత కాలనీ, బిఎస్ మక్తా, కుందన్బాగ్, మెథడిస్ట్ కాలనీ, గ్రీన్ ల్యాండ్స్ గెస్ట్ హౌస్, కుందన్బాగ్ ఆఫీసర్స్ కాలనీ, కంట్రీ క్లబ్, ఉమానగర్, హుస్సేన్ నగర్, రాజ్భవన్ చిల్లా వంటివి దీని పరిధిలోకే వస్తాయి. మోనప్ సర్కిల్, దుర్గానగర్, సెంట్రల్, పంజాగుట్ట, కుమ్మర్ బస్తీ, జాఫర్ అలీబాగ్, కపాడియా లేన్, సెక్టార్ 5లో పంజాగుట్ట జంక్షన్, ద్వారకాపురి కాలనీ, ఎర్రమంజిల్, కేసీపీ జంక్షన్, నిమ్స్, పంజాగుట్ట మార్కెట్, హిందీనగర్, బాలాపూర్ బస్తీ, రామకృష్ణ నగర్ వంటివి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనివే. సబ్ ఇన్స్పెక్టర్లు, కొందరు కానిస్టేబుళ్లు సుదీర్ఘ కాలంగా ఈ పోలీస్ స్టేషన్లోనే పాతుకుపోయారనే ఆరోపణలు తరచూ వస్తున్నాయి. సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి వారందరినీ బదిలీ చేశారు. ఒక్క సంతకంతో 86 మంది వేరువేరు పోలీస్ స్టేషన్లకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో సబ్ ఇన్స్పెక్టర్లు బి హరీశ్వర్ రెడ్డి, ఎన్ శివశంకర్, షేక్ నాగులమీరా, మహిళా ఎస్ఐ కె భావన, మహమ్మద్ యాసిన్ అలీ, ఎన్ గిరిధర్ ఉన్నారు. ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు ఇలా అందరినీ ఒకేసారి బదిలీ చేశారు. కొత్తగా ఎస్ఐలుగా బి వేణుగోపాల్, కుల్సుంపుర, బి శివశంకర్, నల్లకుంట, ఎం వెంకటకృష్ణ మార్కెట్ పోలీస్ స్టేషన్ నుంచి పంజాగుట్టకు బదిలీ అయ్యారు. బేగంపేట్, దోమలగూడ, బోయినపల్లి, తుకారంగేట్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్లలో ఏఎస్ఐలుగా పనిచేస్తున్న వారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు.